వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రీమోస్ అండి. సో గైస్ ఈరోజు వచ్చేసి మన గణేష్ నగర్లో ఈ 2 BHK హౌస్ అయితే సేల్కి వచ్చామండి. అండ్ ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. సో వెస్ట్ ఫేసింగ్ లో ఈ హౌస్ అయితే మనకైతే సేల్కి వచ్చింది ప్రజెంట్. సో ఇది ఎంత ఉంది ఏంటి, ఇందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, హౌస్ మొత్తానికి చెప్పిన ప్రైస్ వర్తా కదా తెలియాలంటే మనం అయితే ఫస్ట్ హౌస్ లోకి ఎంటర్ అవ్వాలి. సో కొంచెం ఓపిక పెట్టుకొని చూడండి, ఎందుకంటే ఇది ఇన్స్టాగ్రామ్ రీల్ కదండి 1 minute లో అయిపోవడానికి, లేదా యూట్యూబ్ షార్ట్ కాదు. సో కొంచెం ఓపిక పెట్టుకొని చూస్తే మీరు ఇక్కడ దాకా వచ్చి హౌస్ చూడాల్సిన అవసరం లేదు. మీకు టోటల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాయింట్ టు పాయింట్ టోటల్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం అనమాట. సో అందుకోసం కొంచెం ఓపిక పెట్టుకొని చూడండి. సో ఇంకా లైక్ చేయకుండా మరి ఇంట్లోకి వెళ్ళిపోయి మొత్తం చూద్దాం. చూసిన తర్వాత మీకైతే దాని సైజెస్ గురించి అన్నిటి గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ప్రైస్ ఎంత చెప్పారు ఆ ప్రైస్ కూడా మాట్లాడదామండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సో గైస్ మనమైతే ఫస్ట్ హౌస్ బయట చూసుకోవచ్చండి. సో హౌస్ బయట వచ్చేసి డిజైనింగ్ కూడా ప్రజెంట్ ట్రెండింగ్ తగ్గట్టు ఇచ్చారు. సో చాలా బాగుంది, సింపుల్ గా, మరి హెవీ అన్ని కలర్స్ ఇవ్వకుండా సింపుల్ కలర్స్ అయితే ఇచ్చారు. అండ్ హౌస్ బయట వచ్చేసి చిన్న మనకు మొక్కలు పెట్టుకోవడానికి చిన్న స్పేస్ అయితే ఉంది. అండ్ దీని పక్కనే కార్ పార్కింగ్ కూడా మనకైతే స్పేస్ ఉంది. సో ఇక్కడ ఒక షెడ్ లాంటిది పెట్టుకుంటే కార్ కి పార్కింగ్ చాలా బాగుంటుంది. అండ్ మనకు వచ్చేసి ఇంటి ముందు 30 feet రోడ్ ఉందండి. ప్రజెంట్ వచ్చేసి మట్టి రోడ్ ఉంది, బట్ వెరీ సూన్ ఇదైతే రోడ్ శాంక్షన్ అయింది కాబట్టి వచ్చేస్తుంది. అండ్ మనకు వచ్చేసి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఏం లేదండి. సో అన్ని ఎలక్ట్రిసిటీ కూడా మనకు ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి అనమాట, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. సో 30 feet రోడ్ అనమాట, గుర్తుపెట్టుకోండి హౌస్ ముందు. సో వచ్చేసి మన హౌస్ కి ఎంట్రెన్స్ అండి. సో స్లోప్ ఉందండి. సో డైరెక్ట్ కార్ కావాలంటే మీకు కార్ కొంచెం చిన్నగా ఉందంటే చిన్న కార్ పైకి వచ్చి పార్కింగ్ చేసుకోవచ్చు, లేదా బైక్స్ అంటే మీరు బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. సో మనకు వచ్చేసి స్లోప్ ఉంది పైకి ఎక్కడానికి. అండ్ ఇక్కడ మెట్లు కూడా అనమాట. సో కొంచెం చిన్నగా ఉన్నాయి మెట్లు, హెవీగా కాదు. అండ్ టైల్ లైట్స్ ఉన్నాయి చూడండి. సో గేట్ కి పక్కనే టైల్ లైట్స్ ఉన్నాయి. సో హౌస్ కి ఎంట్రెన్స్ దగ్గర మనం చూస్తుంటే ఫస్ట్ మాత్రం కరెంట్ బిల్ అండ్ మీటర్ అండి. సో మీటర్ ఇక్కడ ఉంటుంది హౌస్ కి బయట. అండ్ ఇక్కడే మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో వాష్రూమ్ ఉంటుందండి. సో మనకు బయట నుంచి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చారంటే అండి, ఇంట్లోకి పోకుండా మనకు బయటనే వాష్రూమ్ అయితే ఉంది. సో చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనం చూసుకుంటే వెస్టర్న్ టైప్ అండి. సో వెస్టర్న్ టైప్ వాష్రూమ్ అనమాట. సో మనకు వచ్చేసి రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి బయట నుంచి వచ్చిన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో వాష్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ మనకైతే మోటార్ అయితే కింద ఉందండి. సో మోటార్ ఆల్రెడీ ఇక్కడ కింద పెట్టేశారు. సో మళ్ళీ మనం మోటార్ బయట చూడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నుంచి మనం ఇంట్లోకి ఎంటర్ అవుదాం. సో ఇంట్లో బయటికి ఎంటర్ అయ్యే దగ్గర చూసుకోవచ్చు, ట్యాప్ అయితే ఉంటుంది. సో వచ్చేసి బయట నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, లెగ్స్ వాష్ చేసుకొని డైరెక్ట్ గా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అందుకోసం ఈ ట్యాబ్ పెట్టించారు. అండ్ హౌస్ బయట చూసుకోవచ్చు. సో టైల్స్ తో మనకైతే వీళ్ళు మొత్తం స్టిక్ చేసి పెట్టారు. సో దీనివల్ల మీకు తెలిసిందే డస్ట్ అనేది పడదు. సో ప్రతిసారి పెయింట్ కొట్టాల్సిన అవసరం లేదనమాట. సో ఇదైతే మనకు ప్లస్ పాయింట్ చూసుకోవచ్చు. అండ్ హౌస్ గేట్ దగ్గర చూసుకుంటే మనకు మెయిన్ సో డోర్ కి వచ్చేసి చిన్నగా కిటికీలు అయితే పెట్టించారు. ఆ కిటికీ దగ్గర సేఫ్టీగా ఉండాలని వీళ్ళైతే ఇలా స్టీల్స్ తో పెట్టించారు అనమాట. చాలా బాగుంది. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే పియూపీ అండి. సో మనకు వచ్చేసి బయట బాల్కనీ లాగా ఉంటుంది కదా. సో ఆ బాల్కనీలో వచ్చేసి చూసుకుంటే పియూపీ పెట్టించారు. సో లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నైట్ టైం అయితే ఈ లైట్స్ ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నాకైతే ఇక్కడ బయట పియూపీ బాగా నచ్చింది, సింపుల్ గా చాలా బాగుంది. అండ్ ఫ్లోర్ చూసుకోవచ్చు అండి. మీకు వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ నార్మల్ గా ఏం చేస్తారంటే ఒక బండల్ నార్మల్ గా కొన్ని చిన్న చిన్న బండల్ లాంటివి వేసేసి వదిలేస్తారు. బట్ అలా కాకుండా వీళ్ళైతే మంచిగా టైల్స్ లాగా చేయించారు. సో డిజైనింగ్ అయితే చాలా బాగుంది, సింపుల్ గా నాకైతే బాగా నచ్చిందండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఎంట్రింగ్ దగ్గర గుమ్మం ఉండదా, ఆ గుమ్మానికి కూడా వీళ్ళైతే స్టోన్ తో పెట్టించారు. మంచి డిజైనింగ్, సింపుల్ గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ దాకా మీకు చెప్పినట్టే మనకు సేఫ్టీగా ఉందండి. మనకు కోతులు కానీ బర్డ్స్ కానీ రాకుండా సేఫ్టీగా అయితే బాగుంది. సో చాలా బాగుంది. అండ్ సింగిల్ డోర్ ఉంటుంది అనమాట. సో మనకు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో మనం హౌస్ కి డోర్, మెయిన్ డోర్ అనమాట, సింగిల్ ఎంట్రీ ఉంటుంది. సో కొంచెం మన లోపలికి ఎంటర్ అయితే మనకి ఇక్కడ ఒక పియూపీ ఉంటుందండి. సో పైన చూసుకోవచ్చు సింపుల్ గా పియూపీ. సో అక్కడ సింపుల్ గా పియూపీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చండి. సో డిజైనింగ్ అయితే చాలా బాగా నచ్చింది. సో ప్రజెంట్ ఉన్న హౌసెస్ లో చాలా వరకు అయితే ఈ టైప్ ఆఫ్ పియూపీ డిజైనింగ్ అయితే ఎవరండి. సో మొత్తం డిజైనింగ్ వేరే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళైతే ఒక అరబిక్ స్టైల్ వాళ్ళు చేపిస్తారు అనమాట. సో చాలా వాళ్ళు షేక్స్ అలా చేస్తారు. లైటింగ్స్ అంటే ఇవి మనం చాలా వరకు రెస్టారెంట్ లో చూస్తాము ఈ టైపు లైటింగ్ అనేది. సో నాకైతే ఈ డిజైనింగ్ చాలా బాగా నచ్చింది. సో ఇంకా ముందుకు వచ్చేసి చూసుకుంటే మనకు వచ్చేసి మెయిన్ హాల్ అండి. సో హాల్లో సేమ్ పియూపీ చూసుకోండి, మనకైతే రెస్టారెంట్ లో ఉన్నట్టే పియూపీ డిజైనింగ్ అయితే చేయించారు. చాలా బాగుంది నాకైతే. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ చాలా వరకు డిజైనింగ్ పియూపీ అనేది రెస్టారెంట్ లో మాత్రమే చూస్తామండి, ఇళ్ళలో చేయించారు. బట్ వీళ్ళు ఇంటికి సపరేట్ గా చేయించుకున్నారు. దీనివల్ల మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే లైట్స్ అనేటివి ఎక్కువ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఈ లైట్స్ అనేవి చాలా బాగుంటాయి. దీనివల్ల మనకు చాలా తక్కువ పవర్ అనేది కన్జంప్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసింది మనకు ఈ హాల్లో టీవీ వాల్ ఏరియా 2 ఉంటాయండి. సో ఇక్కడ వచ్చేసి డిజైనింగ్ చేయించారండి. సో వీళ్ళు ఇది స్పీకర్ బాక్సెస్ పెట్టుకోవడానికి, లేకపోతే మనకు గిఫ్ట్ ఐటమ్స్ లాంటివి డాల్స్ ఐటమ్స్ కానీ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు టీవీ వాల్ ఏరియా. లేదు మాకు ఇది నచ్చలేదు అనుకున్నాను అనుకో, ఇక్కడ పెట్టచ్చండి. సో టీవీ వాల్ ఏరియా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ హౌస్ లో ఒక మైనస్ ఏంటంటే కబోర్డ్స్ లేవు. ఆ కబోర్డ్స్ మీరు చేర్చుకుంటే
ఈ హౌస్ వేరే లెవెల్ ఉంటుందండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో టీవీ వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేదు అటైనా పెట్టుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇదో కిటికీ అయితే ఉంది చూడండి. సో ఇదో వెంటిలేషన్ కోసం పెట్టిన కిటికీ. అండ్ బ్యాక్ సైడ్ లో ఇంకో కిటికీ ఉంది పెద్దగా. ఇంకా మనకు వచ్చేసి స్టైల్ గా వీళ్ళైతే చేయించారు ఇక్కడ. సో మనకు డాల్స్ కానీ ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇదైతే చాలా బాగుంది స్టైలిష్ గా. ఇంకా ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇక్కడ ఒకటి ఉంటుందండి. సో ఇక్కడ ఒకటి ఉంటుంది, మనకి ఎంట్రన్స్ దగ్గర ఒకటి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి కిటికీలు ఉన్నాయండి. సో ఇది ఒక వెంటిలేషన్ కోసం ఇది ఒక కిటికీ అనమాట. అండ్ ఇది వచ్చేసి చూడండి మనకు నార్త్ సైడ్ ఇంకొక డోర్ అయితే ఉంటుంది. ఇది బయట సైడ్ బాల్కనీలోకి వెళ్ళడానికి మనకైతే స్పేస్ ఇది అనమాట ఇది. సో ఎంట్రన్స్ అనేది మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చండి, మనకైతే వీళ్ళైతే పియూపీ చేయించారు. ఇది చాలా బాగుంది ఇక్కడ కూడా ఎంట్రన్స్ లో. అండ్ ఇక్కడ కూడా మనకి వచ్చేసి వెళ్ళేటప్పుడు పైన కూడా పియూపీ ఉంటుందండి. సో పియూపీ సింపుల్ గా ఉంది, హెవీగా లైట్స్ ఏ ఉండేయండి. సో చాలా సింపుల్ గా అనమాట పియూపీది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా చూసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంది బెడ్రూమ్ కి. సో పైన పియూపీ చూసుకోండి, సింపుల్ పియూపీ అనమాట. ఇంకా ప్రతిసారి నేను సింపుల్ అని చెప్పలేను, మీకే చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఏసీ కోసం చూడండి, ఏసీ సాకెట్ అక్కడ పెట్టించారు. సో మనం మళ్ళీ ఏసీ పెట్టుకోవాలంటే మళ్ళీ సపరేట్గా పెట్టాల్సిన ఏం అవసరం లేదు. అక్కడ ఏసీ సాకెట్ ఉంది, దాన్ని అటాచ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్ కోసం ఒక ర్యాక్ అయితే పెట్టించారు వీళ్ళు. సో సింపుల్ గా చాలా బాగుంది ర్యాక్స్, సిమెంట్ తో చేయించారండి. చాలా మంది కబోర్డ్స్ పెట్టించుకుంటారు, అలా కాకుండా సింపుల్ గా పెట్టించారు. ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు వెస్టర్న్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో మనకు వచ్చేసి వెస్టర్న్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్. సో బాత్రూమ్ లో లైటింగ్ లేదు, అది ఒకటే ఉంటుందండి. సో షవర్ బాత్ అన్ని ఉన్నాయి. సో వెస్టర్న్ టైప్ ఉంటుంది ఇదైతే. ఇంకా ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకు వచ్చేసి వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీ అయితే ఉంది చూడండి. సో ఇది వచ్చేసి వెంటిలేషన్ కోసం పెట్టిన కిటికీ అనమాట. సో ఓపెన్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక బోర్డ్ అయితే ఉందండి, సో మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి మనకు బెడ్ లైట్ ఉంటుంది. సో కింద వచ్చేసి మనకు బెడ్ లైట్ ఉంది, దాని స్విచ్ ఇక్కడ ఉంటుంది. సో మనం నైట్ టైం ఆన్ చేసేసుకున్నామంటే ఈ లైట్స్ అన్ని ఆఫ్ చేసుకున్నాక ఆ బెడ్ లైట్ మనకు యూజ్ అవుతుంది. సో ఇక్కడనే మనం అయితే కొంచెం ముందుకు వెళ్తే మనకు వాష్ బేసిన్ ఏరియా వస్తుందండి. సో వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా అనమాట. సో దీనికోసం సపరేట్ గా ఒక ప్లేస్ పెట్టారు వీళ్ళు. సో వాష్ బేసిన్ ఇక్కడ ఉంది, అండ్ కింద కొంచెం స్పేస్ కూడా ఉందన్నమాట. సో నాకైతే ఇది బాగా నచ్చిందండి. ఈ ఏరియా మొత్తం గలీజ్ అవ్వకుండా వాటర్ పడి వీళ్ళైతే టైల్స్ పెట్టించారు, స్పెషల్గా అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే పక్కన కిచెన్ అండి. సో మెయిన్ కిచెన్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఏంటంటే లేడీస్ కి కిచెన్ అనమాట. సో చూసుకోవచ్చు. సో కిచెన్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట, నాకు బాగా నచ్చింది. సో వెంటిలేషన్ పరంగా కిచెన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ పైన చూసుకోవచ్చు చిమ్నీ కోసం, చిమ్నీ కాదండి, ఎగ్జాస్ట్ ఫ్యాన్. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం వాళ్ళ దగ్గర హోల్ పెట్టించారు. అండ్ వెంటిలేషన్ కోసం కావాలంటే మనం ఈ కిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్యాస్ పెట్టుకొని కుకింగ్ చేసేటప్పుడు స్మోక్ కానీ స్మెల్ కానీ రాకుండా ఈ కిటికీ అనేది మనకు యూజ్ అవుతుంది. లేదు మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అవసరం అంటే పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు అండి. ఇంకా మన ఉప్పులు, పప్పులు, కారాలు, ప్లేట్లు అన్ని పెట్టుకోవడానికి కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. సో మనకైతే స్పేస్ ఉంది. అండ్ మిక్సీ గ్రైండర్ల కోసం ఇక్కడ స్విచ్ బోర్డ్ అయితే అనమాట. సో మిక్సీ గ్రైండర్ల కోసం. అండ్ పైన వచ్చేసి చూసుకుంటే ఒక హోల్ అయితే ఉంటుంది మీకు. ఆ హోల్ ఎందుకంటే మనకు ఈ ఇంట్లో మనకు అవసరం లేని వస్తువులు ఏమైనా ఉన్నాయి, పెద్ద వస్తువులు మనకి గలీజ్ గా ఉంటే బయట ఉంటాయి అనుకుంటే అలాంటివి తీసి ఆ హోల్లో వేసేసి క్లోజ్ చేసుకుంటే మనకైతే బాగుంటుంది. అండ్ ఈ కిచెన్ ఏరియాకి మాత్రం మీరు కవర్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పక్కన చూసుకోవచ్చండి వాష్ బేసిన్ అయితే ఉంటుంది. సో ఇది వాష్ బేసిన్ అనమాట. సో ట్యాప్స్ అనేది ఫిట్ చేయలేదు, కొంచెం వాళ్ళకు అంటే హౌస్ లో వేరే వాళ్ళు ఎవరైనా వస్తే తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి వాళ్ళు ఫిట్ చేయించలేదు ట్యాప్స్. సో హౌస్ లో అన్ని అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ పక్కనే మెయిన్ చూసుకుని పూజ గది. సో చాలా పెద్ద పూజ గది అనమాట. ఇక్కడ కబోర్డ్ లాగా చేయించుకుంటే ఒక డోర్స్ లాంటిది చాలా బాగుంటుంది. అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీ అయితే ఉందన్నమాట. సో చాలా బాగుంది. దేవుని గుడి చాలా మంది ఏమడుతారంటే మాకు దేవుని గుడి చాలా పెద్దగా ఉండాలి, చిన్నగా ఉందని చెప్పేసి అంటుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం చాలా సింపుల్ గా అండి. సో వైట్ కలర్ చిన్న లైన్స్ తో ఉండే దేవుని గుడి అనమాట. చాలా అంటే చాలా బాగుంది, పెద్దగా నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ చూడాల్సింది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ ఆల్రెడీ అక్కడ హాల్లోనే ఉంది, మీకు చూపించలేదు. సో ఇది వచ్చేసి మనం ఇందాక ఎంటర్ అయినా కదా, సో ఎంటర్ అయిన హౌస్ కి పక్కనే అనమాట మన మాస్టర్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి మనం చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కి బయట బాత్రూమ్ అనమాట. సో వచ్చేసి వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ షవర్ బాత్ అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి. సో గ్రీజర్ కూడా పెట్టుకోవడానికి మనకైతే ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో వచ్చేసి మనకు వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో వెంటిలేషన్ కోసం బయట నుంచి ఇందాక మనం చూసాం కదా, మనకు బయట వాష్రూమ్ ఉంది, ఆ వాష్రూమ్ దగ్గర ఉన్న కిటికీ అనమాట. సో వెంటిలేషన్ కోసం ఇదైతే చాలా బాగుంది. అండ్ పైన ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. అండ్ డ్రెస్సెస్ కోసం ఇది ఒక ర్యాక్ పెట్టించారు. సో కబోర్డ్స్ పెట్టించుకుంటే ఇది చాలా బాగుంటుంది. ఇంకా ఏసీ కోసం ఒక సాకెట్ చూసుకోవచ్చు పైన. సో ఏసీ సాకెట్ అనమాట. అది మనం ఏసీ సాకెట్ లాగా పెట్టుకుంటే మనకి ఏసీతో చాలా యూజ్ ఉంటుంది సమ్మర్ లో. సో ఏసీ అక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ మనకు బెడ్ మీద కావాలంటే ఇలా ఆఫ్ చేసుకునే లైట్స్, ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంటుంది. వెంటిలేషన్ కోసం
ఇక్కడ ఒక కిటికీ ఉందండి. సో ఇది కూడా వెంటిలేషన్ కోసం కిటికీ ఉందండి. అండ్ ప్రతి ఒక్క కిటికీ కూడా వీళ్ళు లో క్వాలిటీ కాకుండా మంచి క్వాలిటీతో యూజ్ చేశారండి కిటికీ వీళ్ళకి. ఎందుకంటే నార్మల్గా ఈ కడ్డీలు అనేటివి వీళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ఈ హౌస్ బిల్డ్ చేసే వాళ్ళు చాలా లో క్వాలిటీ యూజ్ చేస్తారండి. బట్ ఇలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మంచి క్వాలిటీతో యూజ్ చేశారు. సో చాలా బాగుంటుంది. అండ్ ఇదే అండి మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన స్విచ్ అనమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బెడ్ లైట్ కోసం కావాలంటే అక్కడ కప్ హోల్డర్ ఉంది. సో మనం బెడ్ లైట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ చూడండి మనం చూసుకుంటే కింద బెడ్ లైట్ అయితే ఉంది చూడండి. సో చూసుకోవచ్చు లైట్ అయితే మీకు ఇక్కడ పెరుగుతుంది, బెడ్ లైట్ అనమాట. సో మనం బెడ్ లైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు నైట్ టైంలో. ఇదే అండి మాస్టర్ బెడ్రూమ్ కి ఎంట్రన్స్ డోర్. ఇది చాలా బాగుంది క్లాసీగా. నాకైతే మాస్టర్ బెడ్రూమ్ డోర్ బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే పియూపీ ఉంది పైన. మాస్టర్ బెడ్రూమ్ దగ్గర చిన్న పియూపీ అయితే ఉంది. సో ఇది ఈ హౌస్ గురించి. సో హౌస్ మొత్తం చూసాం కదా, ఇంకా మనం వచ్చేసి బాల్కనీ చూపించాలి. సో మన హౌస్ వచ్చేసి చిన్న బాల్కనీలో అయితే ఉంటుంది అనమాట. ఇది చూసుకోవచ్చు. అండ్ మనకు వచ్చేసి చూడండి మోటార్కి సంబంధించిన బోర్డు అనమాట. సో మోటార్ బోర్డు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సంపు ఇక్కడ ఉందండి. సో ఇది సంపు. ఇక్కడే కొంచెం ముందుకు వచ్చేసి మనకు వచ్చేసి మోటార్ ఉంటుంది. సో వచ్చేసి మోటార్ ఏరియా అనమాట. అది సంపు, ఇది మోటార్ ఏరియా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న మనకు కాంపౌండ్ వాల్ లాగా ఉంటుంది. సో మనం కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. చిన్న కాంపౌండ్ వాల్ ఏరియా కింద డ్రెస్సెస్ ఆరేసుకోవడానికి కావాలంటే ఇలా తీగలు కట్టేసి మనం ఇక్కడ ఇలా పెట్టించారు కదా, సేమ్ వీళ్ళని మనం కూడా ఇక్కడ పెట్టించుకుంటే మనకు కూడా సేఫ్టీ ఉంటుంది. ప్లేస్ మాత్రం చిన్న సింపుల్ గా ఇది ఒక వాష్ బేసిన్ సెట్ చేసుకోవచ్చండి. లేదంటే మనం వేరే ఏదైనా యూజ్ చేసుకోవడానికి కావాలంటే యూజ్ చేసుకుంటే సింపుల్ గా బాగుందనమాట. ఏదైనా అని ఏదైనా వస్తువులు సైకిల్ లాంటివి లేకపోతే ఏదైనా ఇంట్లో అవసరం లేని వస్తువులు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ బయట వాడేసుకోవచ్చు. ఎవరికి కనిపించకుండా బాగుంటుంది. ఇది అండి కాంపౌండ్ వాల్ ఏరియా బయట. హౌస్ మొత్తం చూసారు కదా. సో 2 BHK హౌస్ చాలా బాగుంది. అండ్ చాలా తక్కువ ప్రైస్ ఉందండి దీనికి వచ్చేసి. అండ్ మనకు గణేష్ నగర్లో వచ్చేసి అది కూడా జోలాపురంకి నియర్ లో అనమాట ఉండేది. అండ్ ఇది వచ్చేసి హౌస్ రీసెంట్ గా ఒక 1 year అవుతుందండి. సో 1 year అవుతుందన్నమాట కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి. సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ సేల్ పెట్టారు. వీళ్ళు వేరే వాళ్ళకైతే రెంట్కి ఇవ్వచ్చు. బట్ సేల్ చేసేటప్పుడు దీన్ని రెంట్కి ఇస్తే మళ్ళీ వాళ్ళు డ్యామేజ్ చేసి లేకపోతే పాత పడిపోతే బాగోదని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీళ్ళైతే ఎవరికైతే రెంట్కి ఇవ్వలేదు. సో డైరెక్ట్ సేల్కి అయితే పెట్టేశారండి. సో ఇది వచ్చేసి మనకి సైజెస్ ఉందండి 20x60 అండి, 20x60. సో మనకు వచ్చేసి దీన్ని కౌంట్ చేసుకుంటే 2.75 cents, 2.75 cents అయితే వస్తుంది. సో దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి 72 లక్షలు, 72 lakhs అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం అమౌంట్ మీరు పే చేయాల్సిన అవసరం లేదండి. లోన్ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఈ 72 లక్షలు అనేది ఫిక్స్డ్ అంటే కాదండి. సో స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో దీనికి మనకు మోటార్ ఉంది, సంపు ఉంది, సో ట్యాంక్ వాటర్ అన్ని కూడా ఉన్నాయి, ప్లంబింగ్ వర్క్ ఉంది. సో వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. సో గణేష్ నగర్ లో అది కూడా కర్నూలులో మనకు వచ్చేసి 2 BHK హౌస్ అనేది చాలా అంటే చాలా రేర్ అండి సేల్ కి రావడం. సో ఇంత కొత్త హౌస్ మాత్రం చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది హౌస్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. సో వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది చూడండి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనము ఇక్కడ మనకు డ్రైనేజ్ సిస్టమ్ అని కూడా చాలా బాగున్నాయండి. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. సో మొత్తం కూడా రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. సో గణేష్ నగర్ లో రోడ్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయండి. చాలా వరకు బయట కొన్ని హౌసెస్ కి దగ్గరలో రోడ్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి మట్టి రోడ్లు ఉంటాయి. సో అలా కాకుండా ఈ ఏరియాలో మాత్రం రోడ్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అందరికి తెలిసింది ఇంకా గణేష్ నగర్ లో ఫెసిలిటీస్ అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఎటువంటి మనకు సౌండ్స్ పొల్యూషన్ ఉన్నాయండి. అంటే రోడ్డు దగ్గర లేదు, పక్కన ఇది గొడవలు చేయడానికి స్లమ్ ఏరియా కాదండి. సో చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళ ఏరియా అనమాట ఇది. సో చాలా బాగుంటుంది గణేష్ నగర్ లో మనకైతే. సో ఇది వచ్చేసి 72 లక్షలకి అయితే ఫిక్స్ అయితే కాదు, లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీకు ఒకవేళ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, కొంచెం లైట్ గా తగ్గించడానికి ట్రై చేస్తాము. సో మీరు టోటల్ అమౌంట్ పే చేయకుండా మీరు లోన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో లోన్ కి కావాలంటే మేము లోన్ కూడా హెల్ప్ చేస్తాము. సో మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోదండి. టోటల్ మీ హౌస్ కొని మీ చేతికి కీస్ వచ్చిన వరకు మేమైతే సపోర్ట్ చేస్తాము. ఓకే, సో ఈ హౌస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు ఇంకా తెలుసుకోవాలి లేదు మీరు వచ్చి చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కింద పెడతాను చూడండి. ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు హౌస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా తెలుసుకోవాలంటే లేదా చూడాలనుకుంటే మీరు వచ్చి ఇక్కడ దాకా వచ్చి చూడొచ్చండి. సో మేము వచ్చి చూపిస్తాము. అండ్ ఇలాంటి హౌసెస్ మీకైతే త్వరగా రావాలి, మీరు త్వరగా చూసి అది బై చేయాలనుకుంటే మీరు చేయాల్సిన పని ఒకటే, అదేంటంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ని ఆన్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటేనే మేము ఇలాంటి హౌసెస్ అనేది తక్కువ బడ్జెట్లో పెట్టినప్పుడు మీరు త్వరగా చూసి మమ్మల్ని కాంటాక్ట్ చేయఅయితే అది ఉంటుందన్నమాట. లేదు ఎప్పుడో హౌస్ని చూసి మేము తీసుకుంటాము మాకు ఇప్పుడు కావాలి అనుకుంటే అది సేల్ అయిపోయి ఉండొచ్చు అప్పటికి. సో అందుకోసమే చెప్తున్నామండి, మీరు ఆ సబ్స్క్రిప్షన్ ఆన్లో పెట్టుకోండి, బెల్స్ మనీ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి హౌసెస్ మీరు సేల్ చేయాలనుకుంటే కొత్తవి కానీ పాత కానీ లేదు ఓపెన్ ప్లాట్ సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. కర్నూలులో ఉండే వాళ్ళకి ఫ్రీ సర్వీస్ అండి, ఎటువంటి ₹1 కమిషన్ కూడా లేకుండా మేమైతే హౌస్ వీడియో రికార్డ్ చేసి మా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాము. లేదు సిటీ అవుట్కట్స్ లో ఉన్న దానికైతే మేము కొంచెం మనీ ఛార్జ్ చేస్తాము, అది ఎందుకంటే మా పెట్రోల్ కోసం ఛార్జెస్ అనమాట. సో అంతే అండి, ఇంకెంతకంటే ఏం లేదు. సో హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, మీరు ఒకసారి వచ్చి చూడండి మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇంకో ఇంట్లో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అండ్ బాయ్.